నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఏం చేశాడు అని చెప్పి మనం చాలా వీడియోల్లో మనము చర్చించుకున్నాము. సో ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా, అదేవిధంగా పర్యావరణ శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించినటువంటి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగానైనా రాష్ట్రాన్ని 50% పచ్చదనంతో నింపేయాలని చెప్పి ఒక ప్రాజెక్ట్ అయితే మొదలుపెట్టారు. దాని పేరే గ్రీన్ కవర్ గ్రేట్ గ్రీన్ వాల్ అనేటువంటి పేరుతో ఆ ప్రాజెక్ట్ని అయితే చేయబోతున్నారు. సో అందులో భాగంగా ఉగాది కల్లా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలని చెప్పి ఉగాది నుంచి మనం మొదలు పెట్టబోతున్నామని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. ఉగాది నుంచి గ్రీన్ కవర్ 50% పచ్చదనానికి కార్యాచరణ ప్రణాళిక. 50% పచ్చదనం అంటే రాష్ట్రం మొత్తం పచ్చగా ఉండాలి. సో గోదావరి జిల్లాలే కాదు, రాయలసీమ కూడా పచ్చగా కనపడాలి. అదేవిధంగా విజయనగరం జిల్లా, శ్రీకాకుళం ఎక్కడ పోయినా కూడా పచ్చగా కనపడాలనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సుదీర్ఘమైనటువంటి సముద్ర తీరం ఉంది కాబట్టి సో ఆటుపోట్లను తట్టుకోవడానికి ఆ తీరం వెంబడి ఈ పచ్చదనంతో నింపి చెట్లు పెట్టి సో ఆటుపోట్లను కాపాడే విధంగా ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు రక్షణ కవచంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో గ్రేట్ గ్రీన్ వాల్ అనేటువంటి ప్రాజెక్ట్ని మొదలుపెట్టారు. అది ఉగాది నుంచి మొదలు పెట్టబోతున్నారు యాక్చువల్గా. సో రాష్ట్రాన్ని 50% పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం కావాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనకు ఉగాది పండుగ లోపు అన్ని శాఖలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సో మనం ఉగాది నుంచి మనం గ్రేట్ గ్రీన్ వాల్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నాము, గ్రీన్ కవర్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని 50% పచ్చదనంతో నింపాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాము. కాబట్టి దీనికి సంబంధించి అన్ని శాఖల వారు సమన్వయంతో పనిచేసి ఈ గోల్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. సో ఉగాది నుంచి మొదలు పెట్టబోతున్నారు. ఉగాది నుంచి గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలు కావాలని నిర్దేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో గ్రీన్ కవర్ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. సో నిన్న రాష్ట్ర సచివాలయంలో ఆయన ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులు కావచ్చు, అధికారులు కావచ్చు అటెండ్ అవ్వడం జరిగింది. సో వాళ్లకు దిశానిర్దేశం చేశారు. ఉగాది నుంచి మొదలు పెడదాము, 50% పచ్చదనానికి కార్యాచరణ ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని మీరు సిద్ధం చేయండి, మీరు కోఆర్డినేషన్ ఉండాలి, ఒక్కొక్క శాఖకు మీకు కోఆర్డినేషన్ ఉండాలని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటడంతో పాటు మనం ఇంతకు ముందే చర్చించుకున్నాం, తీర ప్రాంతాల్లో పెనుగాలులు, ఉప్పు నీటిని తట్టుకునే మొక్కల పెంపకానికి పరిశ్రమల శాఖ సిద్ధం కావాలని సూచించారు. గ్రీన్ కవర్ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుల్లో దేశీయ మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్రాన్ని 50% పచ్చదనంతో నింపే ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. 2047 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలి. ఇందుకోసం 32.60 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30% గ్రీనరీ ఉండగా 2030 నాటికి 37% పచ్చదనాన్ని నింపాలి. వచ్చే 4 ఏళ్లలో 7% గ్రీనరీ పెంచడానికి గాను దాదాపు 9 లక్షల హెక్టార్లో మొక్కలు నాటాలి. ఈ యజ్ఞంలో అన్ని శాఖలు తమ వంతు పాత్ర పోషించాలి. 12% మొక్కలు నాటే బాధ్యతను ఉద్యానవన శాఖ స్వీకరించాలి. ప్రతి మొక్క పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడాలి. అటవీ పర్యావరణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, పాఠశాల విద్య, R&B, వ్యవసాయ అంటే అన్ని శాఖలు, పరిశ్రమల శాఖ, రైల్వే తదితర శాఖలు తమ పరిధిలో ఈ లక్ష్యాన్ని ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్లాలి. జాతీయ రాష్ట్ర రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలి. జాతీయ మరియు రాష్ట్ర రహదారులు ఏవైతే ఉన్నాయో రహదారుల చుట్టూ కూడా మొక్కలైతే నాటాలి. ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడంతా మొక్కలు నాటాలి. అన్ని శాఖల వాళ్ళు ఇందులో పాలు పంచుకోవాలి. సో ఆల్రెడీ 30% గ్రీనరీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. దాన్ని 2030 కంతా 37% తీసుకెళ్ళాలి. 2047 కల్లా దాన్ని 50% తీసుకెళ్లాలని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది. 970 ఎకరాల తీర ప్రాంతంలో 40% అటవీ శాఖ పరిధిలో
పరిధిలో ఉండగా మిగతా భూభాగంలోనూ గ్రీన్ కవర్ చేపట్టాలి. రైతుల భూముల్లో దీర్ఘకాల ఫలాలు ఇచ్చేలా పండ్ల మొక్కలు పెంచాలి. కాలువలు చెరువుల గట్లపైన తప్పనిసరిగా మొక్కలు నాటాలి. ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై సీఎంతో చర్చిస్తాం. వచ్చే నెల 5న జరిగే సమావేశానికి ఆయా శాఖలు పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలి అని పవన్ దిశానిర్దేశం చేశారు. సో మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకురండి, ఉగాది నుంచి మొదలు పెడదాము. మీరు దానికి కావాల్సినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒప్పించి మనం ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్దాము. నేను పర్యావరణ శాఖ మంత్రిగా అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగినటువంటి ఒకే ఒక కోరిక ఏంటంటే రాష్ట్రాన్ని 50% పచ్చదనం చేయాలి అని చెప్పి, అందులో భాగంగానే మేము గ్రీన్ కవర్ గ్రేట్ గ్రీన్ వాల్ అనేటువంటి ప్రాజెక్ట్ని మేము దీనికి శ్రీకారం చుట్టాము. సో ఇది ముందుకెళ్ళాలి, ఇది 100% మనం అచీవ్ చేయాలి అంటే అన్ని శాఖలు కోఆర్డినేషన్తో పనిచేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికైతే 30% గ్రీనరీ ఉంది. సో 30% 2030 కల్లా మనం 37% చేరుకోవాలి. ఈ విధంగా ముందుకెళ్తే 2047 కల్లా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు 50% పచ్చదనానికి అవకాశం ఉంటుందని కూడా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.